అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక అస్యా శ్రీ లలిత దివ్య సహస్రనామ స్తోత్రమాల మహామంత్రస్య ప్రసంజ్ఞాదివాగ్దేవత ఋషి అనుషచందః శ్రీ లలితా ప్రపట్టారక మహాత్రిపుర సుందరీ దేవత హయమేషం క్లీం శక్తిం స్వాకీలకం మమ చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ శ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠం నందు 30 సంవత్సరములుగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏమనగా అమ్మవారి యొక్క పసుపు కుంకుమ గాజులు అందరికీ ఇవ్వడం జరుగుతున్నది. సన్మంగళానుభవంతుగా ఉండాలని, ప్రతి శ్రీమూర్తి సుమంగళిగా ఉండాలని, దీర్ఘ సుమంగళిగా ఉండాలని, పురుషార్థులంతా ఆయురారోగ్యంగా ఉండాలని, లోక కళ్యాణార్థం కొరకై ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. వచ్చేటువంటి భక్తులు ఎవరు వచ్చినా మీరు 116 ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, ఆ రిసిప్ట్ పొంది పూజలో కూర్చోలేనటువంటి నిబంధన మా విజయదుర్గ ఆస్థాన పీఠంలో లేదు. ఇది లోక కళ్యాణార్థంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మనకి భక్తులతో ఇచ్చినటువంటి వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగనే అన్నదాన కార్యక్రమం అందరూ ఇందులో పాల్గొనవలసిందిగా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. మా ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఆశ్రమం పెట్టి శంకుస్థాపన చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారి సహకారంతో నేను ముందుకెళ్తున్నాము. శ్రీ శ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠం నందు 30 సంవత్సరములుగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏమనగా అమ్మవారి యొక్క పసుపు కుంకుమ గాజులు అందరికీ ఇవ్వడం జరుగుతున్నది. సన్మంగళానుభవంతుగా ఉండాలని, ప్రతి శ్రీమూర్తి సుమంగళిగా ఉండాలని, దీర్ఘ సుమంగళిగా ఉండాలని, పురుషార్థులంతా ఆయురారోగ్యంగా ఉండాలని, లోక కళ్యాణార్థం కొరకై ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. వచ్చేటువంటి భక్తులు ఎవరు వచ్చినా మీరు 116 ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, ఆ రిసిప్ట్ పొంది పూజలో కూర్చోలేనటువంటి నిబంధన మా విజయదుర్గ ఆస్థాన పీఠంలో లేదు. ఇది లోక కళ్యాణార్థంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మనకి భక్తులతో ఇచ్చినటువంటి వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమ పర్యవేక్షణ అంతా కూడాను మనకి చైర్మన్గా ఏమల చెన్నకేశ్వర నాయుడు చూస్తున్నారు. అలాగనే మా ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఆశ్రమం పెట్టి శంకుస్థాపన చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారి సహకారంతో నేను ముందుకెళ్తున్నాము. ఈ పూజా సామాగ్రి అంతా కూడాను ఎవరు భక్తులు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పూజా కార్యక్రమంలో ఎందుకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదంటే ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు అనేటువంటి యొక్క ఆలోచించిన తర్వాత ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని చేసుకోలేని శక్తి లేనటువంటి వారికి కూడా ఇందులో సదుపాయం కల్పించడమే శ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠం యొక్క ధర్మమైనటువంటి యొక్క ఆదర్శం. అలాగనే కావలి, నెల్లూరు, ఒంగోలు పట్టణ ప్రజలందరి యొక్క మాకు దాతల సహకారంతో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా 5,000 మంది భక్తులకి వారితో వచ్చినటువంటి బంధువులకు కూడా అన్నదాన కార్యక్రమం ఇందులో జరుగుతున్నది. భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగనే అన్నదాన కార్యక్రమం అందరూ ఇందులో పాల్గొనవలసిందిగా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.